సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయ్. ఈరోజు సండే మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ గిరాకుంటే ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా గాయ. మా ఓనర్ అయితే లేడు, ఆయన అయితే వర్క్ పైన గోవా అయితే వెళ్ళాడు. సో గాయస్ నిన్న అయితే మన బస్ పాస్ పంతులు అయితే దాపెట్టినా కదా. సో గాయస్ దాని కింద నాలెడ్జ్ కూడా లేదు గాయస్. వాడు బ్యాగ్లో చెక్ కూడా వేసుకోలేడు బస్ పాస్ ఎక్కడ ఉందని. సో ఆ పాస్ మాత్రం గైస్ ఇక్కడ మా కౌంటర్లో అయితే దాపెట్టిన. సో ఒక్క నిమిషం చూపిస్తా చూడండి గైస్. నేను దానికి అడిగినా నువ్వేమైనా మర్చిపోయినావారంటే ఏం మర్చిపోలే, నాకు అన్నీ గుర్తున్నాయి. మా పంతుల మాటలు ఎలా ఉంటాయో మీ అందరికి తెలిసిందే. సో వాడు ఇంకా చూసుకోలే గైస్. రేపైతే మండే రేపు పక్కా కాలేజ్కి పోవాలి. రేపు మార్నింగ్ నా దగ్గరికి డైలీ నాకు కలిసే పోతాడు. సో రేపు వచ్చినాక అయితే చూసాం గైస్. చూడకపోతే మాత్రం నేనే చెప్పుతా, ఎందుకంటే వాడు వెళ్ళిపోతాడు గైస్. అట్లానే ఇక మళ్ళా బస్ పాస్ లేకపోతే కష్టమే కదా. సో చూపిస్తే చూడండి గైస్ పాస్ ఎక్కడ ఉందో. సో గైస్ మా పంతులని బస్ పాస్ అయితే ఉంది. సో దావెట్టినాక నాడైతే గుర్తుపెట్టలే. సో మనమైతే క్యాష్ కౌంటర్లో బస్ పాస్ అయితే ఇచ్చాము గైస్. సో వాడు ఇంత కూడా తెలుసుకోలేడు గైస్. ఏం చేసాం, సో పొద్దుగాల తెచ్చుకున్నాం మన బ్రేక్ఫాస్ట్, అదే లంచ్ అయిపోయింది గైస్. మార్నింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ గిరాకుంటే మమ్మీ అయితే రాత్రి పప్పు ఇంకా మన వైట్ రైస్ చేసింది. సో నాకైతే టేస్ట్ బాగా నచ్చిందని మార్నింగ్ తీసుకొచ్చి మా డాడీ లంచ్కి అయితే వేసిన గైస్. సో గిరాక్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సాయంత్రం టైం చూస్తే ఆల్మోస్ట్ 5 కావడానికి వస్తుంది. మనము కూడా పాస్పోర్ట్ ఇంకా రెడీ అవుతుంది గైస్, ఇంకా రెడీ కూడా కాలే. సో ఈ చెట్టు తెచ్చి నెల అవుతుంది గైస్. ఇగో ఇది ఎండిపోతుంది, మంచిగా అవుతుంది కదా ఈ చెట్టు. నాకైతే ఐడియానే ఉండలేదు. సో ఇగో ఇక్కడ పైన వాటర్ వస్తే కింద ఈ కప్పులు అయితే జమ అయిపోతాయి గైస్. ఇగో నీళ్ళు జమ అయిపోయినాయి. సో మార్నింగ్ ఒకటే టైం పోయమని చెప్పినారు మా ఓనర్ అయితే. సో చూసాం ఇంకా కస్టమర్ల కోసం. హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు, 9:35 అవుతుంది టైం అయితే. సో మా ఇంట్లో అయితే స్పెషల్ వచ్చేసి గైస్, సో వైట్ రైస్ ఇంకా గైస్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మాత్రం తలకాయ కూర. సో ఇందులో చపాతీలు, బగారా రైస్ అయితే కాదు, వైట్ రైస్. సో ఇదైతే షేక్ చేసిన బురుగు వచ్చినాడు, పక్క అయితే స్ప్రైట్ గైస్. సో నిజంగా చెప్తున్నా గైస్, ఈ పింపుల్ అయితే చూడొచ్చు ఎంత డీప్గా అయింది. సో ఇగో గైజ్ ఇగో అదైతే వలగొట్టదు గైజ్. అట్లా దానికి అదే వదిలేస్తే అదే గట్టిగా అదే వెళ్ళిపోతాయి గైస్. మనం వలగొట్టినాం అనుకో ఫేస్ పైన మర్క్ అనేది బ్లాక్ కలర్ స్పాట్స్ అయితే పడిపోతాయి గైస్. సో వెజ్లో ఏమైనా ఉన్నాయి స్పెషల్ ఏం లేవు గైస్. ఉన్న గుడ్లని ఉడకబెట్టేసినారు, 1 2 ఖాళీ 2 ఉన్నాయి. సో గైస్ కాలా జామున్ లాస్ట్కి తిందాం గైజ్. ఇగో ఇన్నే ఉంచినారు మా ఇంట్లో, నా కోసం కాదు మా అక్క కోసం. నేను మా మమ్మీ చాలా తక్కువ తింటాం గైస్, మా డాడీ మా అక్కనే ఎక్కువ తింటారు. సో ఇదేంది గైస్ ఇది బర్ఫీ గైస్. బర్ఫీ అంటే స్వీట్. సో ఇవి అన్నీ తినేసి ఇగో చిన్న ముక్క ఉంచినారు. ఏం చేద్దాం చెప్పండి, ఇగో చిన్న పీస్ ఉంచినారు. నా చిన్నప్పుడు ఇది వైట్ కలర్ ఉంటున్నాయి గైస్, నేనైతే పెద్ద ఫ్యాన్ ఉంటున్నాయి ఈ బర్ఫీకి అయితే. సో లాస్ట్కి తిందాం. ఫస్ట్ అయితే మన ప్లేట్ అయితే తీసుకుందాం. మీ అందరికీ తెలిసినుండే ఈ ప్లేట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేట్. నేను తినేది మాత్రం ఇందులోనే, వేరే దాంట్లో తింటా కానీ ఇక టైం బాగలేనప్పుడు అయితే ఇక ఇందులోనే తినాల్సి వస్తుంది, వేరే దాంట్లో తినాల్సి వస్తుంది గైస్. సో ఫస్ట్ ముక్కలు వేసుకుందాం. ఎక్కువ అయితే వేసుకుని అలవాట్లేదు గైస్, తక్కువనే వేసుకొని తినాలి. ఎక్కువ తిన్నామన్నా మనకు దిష్టి తాకే అవకాశం ఉంటుంది. సో బాయిల్డ్ ఎగ్ అన్నం మెంబర్ తిందాం గైస్, అన్నం మెంబర్ తిందాం. సో చలో మనం అయితే ఫాస్ట్ అయితే తిందాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ బై, సీ యూ.